ఊ హా చికెన్ మటన్ మందు దెయ్యం ఆవాయామి దెయ్యం ఏం రాదు ఏమో ఇంత లేట్ అయి వచ్చినావురా? ఏం పని చేస్తున్నా నువ్వు? మరి ఏం రా ఇంత కష్టం చేస్తున్నా? లోకల్ వాళ్ళకి కావాలని కోరుతున్నాం. నేను హైదరాబాద్ వచ్చినది, కర్నూలు పెద్దది. ఏం రాజు అర్థం కానంత మాట్లాడుతున్నావు రాజు? దయ్యం పట్టిందా? గడ్డి తీసుకురా రాజు. నాకేం అవసరం లేదు, నీ గడ్డి పంట నాకు అవసరం లేదు. నీ పంట మీద బాల్ పడా బోర్ల పడినాను. రారా తీసు రోజు పని చేసేవాడు ఎప్పటికీ మంచిగా ఉండేవాడు ఇట్లా దయ్యం పట్టిందారా? అరే నా పెళ్ళం పైన దెయ్యం పట్టేది రాదు. వారమే తానం చేసిన వస్తే మేరా నీళ్ళు పోసుకున్నా ఇల్లు కొంపలేను, రోడ్ల పోతే నన్ను ఎవరు అడిగేది? చేసిరారా? చేయను పోర్రా, ఏం చేస్తావు? ఏం రాజు నీకు దయ్యం పట్టిందా? మొత్తం ఇట్లా చేస్తున్నావు. మీరంతా దెయ్యాలు పట్టి చేస్తున్నాడు సామె, మాట వినడం లేదు. ఎట్ట చేయాలి సామె? అలా ఎక్కడ తిరగని చోట తిరిగాడు, అక్కడ తిరగకూడదు, అక్కడ ఏదో జరిగింది కాబట్టి అక్కడ డేంజర్, ఇతనికి ఏమో దెయ్యం పట్టింది. సామేమో పైసలు తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు రాజు? అన్నా నిమ్మకాయ గుడ్డు 3 రోడ్ల కాడ పోయి కొట్టండి, చికెను మటను రైస్ పెట్టండి అక్కడ. ఓకే, దెయ్యం వచ్చి తింటుంది. అన్నా నేను చెప్పినటువన్నీ చేయండి, రాజు గుర్రంలాగా పరిగెత్తుతాడు. సమాధి అన్నా అంతో ఇంతో చేతుకొని వచ్చినంత ఆ పిల్లగానికి ఇవ్వండి పైసలు. నా 100 రూపాయలు తీసుకో. స్వామీజీకి 500 కాదు, 200 కాదు. నా 100 నాకు 300 400 పెట్టుకో, మాకు బాగానే. అన్నా ఈ నిమ్మకాయ ఇది అతని కట్టాల చేతికి కట్టి చికెన్ మటన్ రోడ్ కాడ పెట్టండి. ఓకే, మంచి అవుతుంది. దొంగతనం డబ్బులు తీసుకుంటాడు, పెట్టెలో గౌలో పైసలు లేవు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇలాంటివి ముఖ్యంగా ఊర్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఆ పిల్లగాడు ఎక్కువ కోపం పడితే, ఊకే ఎదురు తిరిగితే, ఎవరిపైన పైస్ చేయి సాధించాలంటే ఇలాంటి దొంగ స్వామీజీల కాడికి వెళ్తుంటారు. నిమ్మకాయ దారం ఇచ్చి కట్టి ఇలా చేయండి, టెంకాయ కొట్టండి, గుడ్డు కొట్టండి అని చెప్తుంటారు. బయట మాత్రం ఇలాంటి దొంగ స్వామీజీల గురించి వాళ్ళు ఏమి పైసలు తీసుకోరు అని చెప్తారు. లోపల వెళ్ళాక తర్వాత ఎంతో అంతా వెయ్యండి అని లాస్ట్కి ఒక డైలాగ్ వేస్తారు, ఈ నిమ్మకాయ తాయత్కి పైసలు ఇవ్వండి అని చెప్తారు. అది నిమ్మకాయనే ఒక 10 రూపాయలు పడితే దాన్ని 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముకుంటారు. మరి తాయత్లు ఇలాంటివి 30 40 రూపాయలు 50 రూపాయలు ఇలాంటివి అమ్ముకుంటారు. నాకు తెలుసు, మాకు దొంగ స్వామీజీ అని ఎందుకు అంటున్నానంటే, ఒక మంచి స్వామీజీ అంటే దేవుణ్ణి మొక్కండి, పూజ చేయండి, దానాలు చేయండి, ఇంకా ఇలాంటివి మంచి మంచివి చెప్తుంటాడు, మనమే కనుక్కోవచ్చు. కానీ ఇతని పైసలు ఇప్పుడు రైతులు కూడా ఎవరైనా మోసం చేస్తే నేను మోసపోయినా అని కొట్లానికి పోతారు. మళ్ళీ ఇలాంటి దొంగ స్వామీజీల కాడ ఇంత మంచిగా మోసపోతున్నారు, అయినా అలానే వెళ్తున్నారు ఈ దొంగ స్వామీజీల కాడికి. ఒక చిన్న గుడికి ఎంతమంది వెళ్తారో అంతకన్నా ఎక్కువ మంది రోజు వెళ్తున్నారు. ఇది ఒక ఆశ్చర్యం. జనాల మైండ్ సెట్ కూడా ఒకలాగా లేదు. ఒక మనిషి అక్కడ టాయిలెట్ పోసాడంటే అక్కడికి అందరూ టాయిలెట్కి వెళ్తారు. ఇలా అయిపోయింది పరిస్థితి. ఒక మేక పోతే 100 మేకలు ఒకే దాని వెనకలనే పోతాయి అంటారు పెద్దలు. అలానే మనుషులు కూడా చేస్తున్నారు. అతని తప్ప ఒప్ప ఏం చూడట్లేదు. అంటే దొంగ స్వామీజీల కాడ ఒక 2-3 ఉంటారు, అతని కాక 2-3 ఉంటారు. అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ఏమన్నా అవసరానికి ఈ తాయత్తులు నిమ్మకాయలు ఇవ్వడానికి ఇంకా ఎవరైనా మనిషి తోడుగా కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ వచ్చిన మనిషిని టచ్ చేసి చూస్తారు. ఒక డాక్టర్ ఎలా చూస్తాడో అలా చూస్తాడు. కొన్ని ప్రశ్నలు వేస్తాడు, రాత్రి దెయ్యం వచ్చిందా, ఏమన్నా ఎక్కడన్నా తిరిగావా, ఎవరైనా చనిపోయిన కాడికి వెళ్ళావా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. ఇలా అడిగిన తర్వాత ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఆ దొంగ స్వామీజీ కాడికి వెళ్ళడం జరిగింది. అతను ఈ పిల్లగాడు మంచిగా కావాలంటే రోడ్డు పైన నిమ్మకాయ నెత్తిపైన కొట్టండి, 4 రోడ్లు ఉన్న కాడ టెంకాయ కొట్టండి నెత్తిపైన అని చెప్పడం జరిగింది. ఆ టెంకాయ ఇవి మరియు ఒకటి చెప్పాడు, వాళ్ళ తెలిసిన ఫ్రెండు ఇలా ఫ్రెండ్ కాడ
కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఆ ఫ్రెండ్ పైన ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పిల్లగాని నెత్తి పైన నిమ్మకాయ కొట్టండి అని చెప్తాడు. ఇదేమన్నా అతని మైండ్ పనిచేస్తుందా? ఆ పిల్లగాని నిమ్మకాయ కొడితే వీడు ఉంటాడా? మరి ఇలాంటి పనులు చేస్తే కొట్లాడరా? ఒక పైన నిమ్మకాయ కొట్టడం, వాళ్ళ ఇంటికాడ ఏ పడితే అవి చేయడం, తంత్రాలు మంత్రాలు వేసి ఇట్లా చేస్తే పక్కా కొట్లాడాలైతే ఊర్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఊర్లలో. ఊరు ప్రజలు కొట్లాడిన తర్వాత పెద్ద మనిషి కాడికి వెళ్తారు. మరి ఈ పెద్ద మనిషి వచ్చేసి ఆ దొంగ స్వామీజీనే ఏదైనా సమస్య వస్తే అడగడం జరుగుతుంది, పరిష్కారం అడగడం జరుగుతుంది. ఇంకా ఈ పెద్ద మనిషి ఏం చెప్తాడు? ఆ దొంగ స్వామీజీ గురించి నమ్మొద్దండి, ఇలా చేయకండి అని. ఈ పెద్ద మనుషులు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి చదువుకున్న వాళ్ళు ఆ దొంగ స్వామీజీ చెప్పినట్టే ఆ పిల్లగానిపై నెత్తిపైన నిమ్మకాయ టెంకాయ కుట్టడం జరిగింది 4 రోడ్ల కాడ. తర్వాత కొద్దిగా దానం చేయమన్నాడు, మంచిది. దేవుణ్ణి మొక్కమని చెప్పాడు, మంచిది. కానీ వేరే వ్యక్తి పైన నిమ్మకాయ కొట్టమన్నాడు, డబ్బులు తీసుకున్నాడు. అక్కడ పోయింది. మంచిగా అయ్యాక చాలా డబ్బు ఇవ్వండి అని అడగడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇవన్నీ చేశాక ఆ పిల్లగాడు మారాడా? మారలేదు. ఇంకా కోపం ఎక్కువైంది, ఎవరి మాట వినట్లేదు. అతని మొక్కడానికి వెళ్ళి ఇలా బాపనతనికి తీసుకోండి ఈ నవధాన్యాలు అని ఒక బాపనతని కాడికి వెళ్ళారు. అతని తీసుకొని అన్నాడు. వాళ్ళకు డబ్బు పెట్టినా కానీ వాళ్ళు తీసుకోలేదు. ఇంకొక బాపనతని కాడికి వెళ్ళారు. ఇట్లా నవధాన్యాలు తీసుకోండి అని చెప్పారు. అతని పెద్ద మనసు చేసుకొని తీసుకున్నాడు. ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆ నవధాన్యాల కోసం ఊరంతా తిరగడం, కొన్ని కిరాణా కాడ విచిత్రంగా చూడడం జరిగింది ఆ అబ్బాయిని. ఇంకా ఆ బాపనతని తీసుకోకపోవడం, మరియు ఆ 4 తాన్ల టెంకాయ నిమ్మకాయ కొట్టడం, ఇలాంటివి చేసిన తర్వాత ఆ పిల్లగాడు ఇంకా లోపలికి డిప్రెషన్కి వెళ్ళాడు. ఆ పిల్లగాడు తప్పు చేస్తున్నాడా అని ఆలోచనలు వస్తున్నాయి ఆ పిల్లగాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా దొంగ స్వామీజీ కాడికి తీసుకెళ్తారా అని ఇంకా కోపం ఎక్కువయింది. చుట్టుపక్కన ఉన్నోళ్ళు ఏమైంది ఇలా వెళ్ళావంట కదా అని అడగడంతో ఆ పిల్లగాడు తప్పు లేకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమో అయ్యింది, దెయ్యం పట్టింది, ఇవి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆ పిల్లగాడు ఇంకా ఇబ్బంది పడ్డాడు. ఆ పిల్లగాడు ఇంకా కోపం పడ్డాడు. ఇంకా ఆ పిల్లగాడిని డాక్టర్ కాడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ డాక్టర్ కూడా అంత మంచివాడు కాదు. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ట్యాబ్లెట్ ఇస్తూ ఆ పిల్లగాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళాడు మానసికంగా. చుట్టుపక్కల ఉన్నోళ్ళు మొత్తం అలాంటి వ్యక్తులే, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ వల్ల వచ్చినోళ్ళే. ఆ పిల్లగాడు ఉన్న ప్రాంతం మరియు ఆ హాస్పిటల్ ఉన్న ప్రాంతం చాలా దూరం. వాళ్ళ తండ్రి రావడం జరిగింది ఆ అబ్బాయిని కలవడానికి చాలా రోజుల తర్వాత ఆ పిల్లగాడు తొలకపోతాడో లేదో అని ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మొత్తానికి ఒక రోజు ఆగండి అని చెప్పారు. వాళ్ళ తండ్రి ఒక రోజు ఆగాడు. వాళ్ళ పిల్లగాన్ని, సొంత పిల్లగాన్ని తీసుకుపోవడానికి రోజు ఆగాడంటే చూడండి. ఒక సొంత పిల్లగాన్ని తీసుకెళ్ళడానికి ఎక్కడన్నా రోజు ఆగండి అని విన్నారా? ఇలాంటి పిచ్చి హాస్పిటల్లో పిచ్చి రూల్స్ పెట్టడం జరుగుతుంది. ఈ పిచ్చి హాస్పిటల్ని పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తున్నారు. డాక్టర్కి సెలవు అయితే ఏంది చెప్పండి? వాళ్ళ కొడుకుని తొలకపోనిక వచ్చినప్పుడు పంపించాలి. కానీ ఆ డాక్టర్ కోసం ఆగడం జరిగింది. తర్వాత ఆ డాక్టర్ కలిశాక కొద్దిగా అబ్బాయికి బాధ పెట్టే మాటలు మాట్లాడడం జరిగింది. పైసలు ఇచ్చి అనిపించుకోవడం అంటే అదే. మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఆ పిల్లగాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళాడు. అప్పులాగా కన్నా ఇంకా డల్లుగా అయ్యాడు. రాత్రి వరకు అట్లనే పండుకునేతోడు. ఆ ట్యాబ్లెట్లు ఇంకా మత్తెక్కిచ్చేవి. ఆ పిల్లగాడు ఇంకా యాక్టివ్నెస్ కోల్పోయాడు. ఇలా దొంగ స్వామీజీలు, దొంగ డాక్టర్ల కాడికి వెళ్తూ ఆ పిల్లగాడు ఇంకా డిస్టర్బెన్స్ అయ్యాడు. లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. మరి ఈ పెద్ద మనుషులు ఎలా అర్థం చేసుకోలేకపోయారు? కొద్దిగా టైం ఇచ్చింటే బాగుంటుండే. ప్రస్తుతానికి ఆ పిల్లగాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు.
మంచి పనులు చేస్తున్నాడు. కొద్దిగా సక్సెస్ రాకపోయినా తన పనులు తను చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఇది మంచిది. కొద్దిగా టైం పడుతుంది. ఏ మనిషి అయినా చేంజ్ కావడానికి. చెట్టు ఎండిపోతుంది, మంచిగా కావడానికి వర్షాకాలం మంచిగా అవుతుంది, ఆగాలి. అలానే మనిషి కూడా ఏదో ఒక రోజు మారుతాడు అని నమ్ముతూ మనం కూడా ఇలాంటి పనులు సపోర్ట్ చేయకూడదు. కొద్దిగా వేచి చూసేయాలి, కొన్ని మంచి మాటలు చెప్పాలి, మంచితనంతో వెళ్ళాలి. కానీ ఇలాంటి రిక్వెస్ట్ ఏంటంటే ఈ దొంగ స్వామీజీలని నమ్మకండి, దొంగ డాక్టర్లని నమ్మకండి. ఇబ్బంది పడుతున్నారు చాలామంది మనుషులు. మళ్ళీ ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి.